మీరు కూర్చోండి. అలా పెట్టుకోదా పెట్టామా చిల్లక్క పోయి కొంచెం కొంచెం చారొచ్చి పోగొట్టుకోపోయినట్టు కూర్చొచ్చి పోగొట్టుకోవాలి. లేదు మొక్కల ప్రోగ్రాం పెట్టినా ఏమన్నాడు. మండలం పొలనపాక గ్రామంలో నా చిన్ననాటి మిత్రుడు గడ్డం సిద్ధులు గారు ఈరోజు వాళ్ళ అమ్మ చనిపోయి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిరుపేద కుటుంబాలకు అన్నదానం కార్యక్రమాన్ని చేయాలని ఆయన సంకల్పం పెట్టుకొని ఈరోజు విజయవాడ నుంచి వెళ్ళి పొద్దున లేచి ఇక్కడికి వచ్చి నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారి మాటల్లో వాళ్ళ అమ్మ గురించి 2 వాక్యాలు చెప్పాల్సిందిగా కోరుతుంది. అమ్మ అంటే నాకు ప్రాణాలు. ఇక్కడికి వెళ్ళినా నా కొడుకు వస్తుందని కొంచెం లేట్ అయితే వచ్చి బయటకు చూసేది. అలాంటి తల్లి నాకు దొరకడం నాకు అదృష్టం. తండ్రి కూడా నన్ను చాలా ఒక మాట అన్నాడు కాదు, నా తల్లి కూడా నా తల్లిదండ్రులను భావిస్తున్న వాళ్ళు ఎక్కడున్నా నా తల్లి తండ్రి ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెన్నమ్మ పెద్ద కుమారుడైన గడ్డం సిద్ధులు తమ్ముడు ఆమె చనిపోయి 3వ వర్ధంతి అవుతుంది, 3వ సంవత్సరం అవుతుంది. ఆమె పేరు మీద పేద బిడ్డలకు పేదవాళ్లకు అన్నదాన కార్యక్రమం జరిపించడం జరిగింది. అక్కడ జైన్ టెంపుల్ దగ్గర, ఇక్కడ సోమేశ్వర టెంపుల్ దగ్గర అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఒక తల్లిదండ్రుల పేరు మీద ఇట్లాంటి కార్యక్రమాలు చేసి కూడా మేము తమ్ముడు చేస్తుంటే కూడా మాకు కూడా ఎంతో గౌరవంగా భావిస్తున్నాం. మేము ఇలాంటివి కూడా చాలామంది చేయాలని కూడా నా యొక్క అభినందన.